హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరు బాగున్నారనుకుంటాను. నేను బాగానే ఉన్నాను. ఇవాళ ఒక గోడౌన్స్ ఉందంటండి అమెరికాలో. ఆ గోడౌన్స్‌లో చాలా రకాల వస్తువులు ఉంటాయంట. కానీ దాని కథ ఏంటి? అది ఎలా ఉంటుంది అనేది వెళ్ళాలి అంటే గనక ఒక పల్లెటూరు మీదుగా వెళ్ళాలంట. ఆ పల్లెటూరు ఇది. ఆ చుట్టుపక్కల అటు ఇటు పొలాలుంటాయి. ఇక్కడ పల్లెటూరు ఏదో తెలీదు, పట్టణం ఏమో తెలీదు. అన్నీ ఒకేలాగా ఉన్నాయి నాకైతే. కాకుంటే ఇక్కడ ఇల్లులు ఇటుపక్క, అటుపక్క కొంచెం తక్కువగానే ఉన్నాయి. దాన్ని బట్టి మనం పల్లెటూరే అనుకోవాలి. ఎందుకంటే ఇక్కడ పంటలు ఎక్కువగా కనపడుతున్నాయి గాబట్టి. సో, ఇప్పుడు ఈ పల్లెటూరులో నుంచి మనం ఒక పెద్ద గోడౌన్స్‌కి వెళ్తున్నాము. ఆ గోడౌన్స్‌లో మనకి ఏది కావాలన్నా దొరుకుతుందంట. ఇదేమో మా ఇంటి దగ్గర నుంచి ఓన్లీ 20 నిమిషాలు అని జెప్పి అన్నారు. చూద్దాం, అది ఒక షాపులాగా అయితే ఉండదు. ఇదంతా పల్లెటూరంటండి. పల్లెటూరులో నుంచి మనం ఆ గోడౌన్స్‌కి వెళ్ళాలి. ఇక్కడ అన్నీ విచిత్రాలుగా ఉంటాయి. ఆహ్, అవన్నీ నేను మీకు షేర్ జేస్తున్నానండి. నా అనుభవాల్ని మీకు షేర్ జేస్తున్నాను. అంతే, ఇంకేం లేదు. ఆ పల్లెటూరు పేరు గూడా ఏదో చెప్పాడు. నేను మర్చిపోయాను. నోట్ చేసుకోలేదు. సో, కొంచెం దగ్గరలో ఇదిగోండి 4 నిమిషాల్లో మనం వెళ్ళిపోతాము. మధ్యలో పల్లెటూరు దాటి ఒక హైవే ఏదో వచ్చింది. ఇక్కడేదో లాకు అదే మన సిగ్నల్ పడింది. ఇక్కడి నుంచి మనం మళ్ళీ పల్లెటూరికెళ్ళాలి. 20 నిమిషాలు జర్నీ అన్నారు కానండి, పోతా ఉంటే వస్తూ ఉంటది. బాగా ఫాస్ట్‌గా వెళ్తారు గాబట్టి, ఇక్కడ మనకి పెద్దగా అంతగా అనిపించదు. సపోజ్ మన ఏరియాలో అయితే గనక ఒక చిన్న ఊరికి పోయినట్టు అనమాట లెక్క. 12 నిమిషాలు చూపిస్తుంది. చూసారు గదా! 12 నిమిషాలు. ఈ ఇది మెయిను. ఇది దాటేస్తే మనకి ఆ పల్లెటూరు వస్తుందంట. ఇంతకీ ఆ గోడౌన్స్‌లో ఏముంటుందంటే, పెద్ద పెద్ద మాల్స్‌లో కొన్ని వస్తువులు పెట్టుంటారు కదా! ఆ మాల్స్‌లో వస్తువులంటండి కొంత పీరియడ్ వరకే పెట్టాలంట. అది ఎక్స్‌పైరీ అయితే తీసేయడం కాదు. ఒక్క నెల వరకే దాంట్లో వస్తువులు పెట్టి, నెల తర్వాత ఆ వస్తువులు తీసేయాలంట. మళ్ళీ కొత్త వస్తువులు పెట్టాలంట. ఏది మంచి మంచి మాల్స్‌లో. ఆ 1 మంత్ అయిన తర్వాత ఆ తీసేసిన ఆ వస్తువులన్నిటిని వాళ్ళు పోగు చేసి ఒకళ్ళు కొనుక్కుంటారన్నమాట. ఒక ట్రక్ నిండా కొనుక్కొని ఇటువంటి గోడౌన్స్‌లో వాళ్ళు అమ్ముకుంటుంటారు. అదనమాట ఆ గోడౌన్సు. ఎందుకంటే అవి ఎక్స్‌పైర్ అయినాయని కాదు. అవి కొంత పీరియడ్ వరకే వాళ్ళు షాపులో పెట్టాలి అని ఒక నియమం ఉందంట ఇక్కడ. ఆ 1 మంతో లేదంటే 20 డేస్, అదిగో 1 మినిట్‌లో వచ్చేస్తున్నాము. ఇదిగో వచ్చేసామండి గోడౌన్స్. ఇది గోడౌన్స్. మామూలుగా మాల్‌లాగా ఉండదు. ఇది మొత్తం ఇంత పొడవునుంటుంది. ఈ గోడౌన్స్ ఇది మొత్తం సామాన్లుంటాయి దీని లోపల. మనం వెతుక్కొని మనకి ఏ వస్తువు కావాలో ఆ వస్తువు తీసుకోవాల్సిన పరిస్థితి ఇక్కడ. చూసారు గదా! ఇక్కడ గిల్లింగులు ఏమి ఇవ్వరండి. బిల్లు వేసి ఇవ్వడం అట్లాంటియేమి ఉండదు. ఒక్కొక్క వస్తువు మీద ఎన్ని డాలర్లున్నాయో అది మనం బార్గెయిన్ చేస్తే గూడా వాళ్ళు కొంచెం తగ్గిస్తున్నారు. అట్లా మనం తగ్గించుకొని జస్ట్ నోటి బిల్లే అనమాట. మనకి ప్రింటెడ్‌గా ఏం బిల్ ఇవ్వరు. ఇదంతా గోడౌన్స్ ఏరియా. చూసారు గదా! సో, ఇప్పుడు మనం లోపలికెళ్తాం ఏముందో. ఇదండి గోడౌన్స్. ఇక్కడ మనకన్నీ పర్చేస్ ఉంటారండి. మనకి ఏ వస్తువు కావాలో ఆ వస్తువు, మనకు అవసరమైన వస్తువులన్నీ ఇందులో దొరుకుతాయి ఏమో చూసుకొని, కొంచెం ఓపికగా తిరిగి చూసుకొని మనం కొనుక్కోవాలి. ఇక్కడ బార్గెనింగ్ అయితే ఉంది. అంటే ఇప్పుడు ఒక $10 చెప్పారనుకోండి, మనం ఒక 5కి, 6కి అడిగి వాళ్ళు 7కో, 8కో ఇస్తారు. అట్లాంటి బార్గెనింగ్ ఫెసిలిటీ ఉందన్నమాట ఇక్కడ. ప్రతి ఒక్కటి అమ్ముతారు ఇక్కడ గూడా. ఇది ఒక మనిషి యొక్క ఇదనమాట.
దాంట్లో మనకి ఏ ఏ పార్ట్‌కి ఏ ఏ ఉపయోగపడే మెడిసిన్స్, ఆ మందులు అవన్నీ వాళ్ళు ఇక్కడ డిస్‌ప్లే జేస్తున్నారు. చూసారు గదా! దానికి సంబంధించిన ప్రొడక్ట్స్ అన్నీ ఇవి తీసుకోండి అన్నట్టుగా పలానా పార్ట్‌కి పలానాది ఉపయోగపడుతుంది. లేదంటే ఇది ఇది తింటే ఇది మీకు ఇది రాదు అన్నట్టుగా వాళ్ళు డిస్‌ప్లే చేసున్నారు. ఇవన్నీ మంచి వస్తువులేనండి. ఎక్స్‌పైరీ అయినవి కాదు. కాకుంటే మాల్‌లో ఒక టైం తర్వాత తీసేసి వాళ్ళు వేరే కొత్త స్టాక్ పెట్టాలనమాట. అది రూల్ అంట. ఆ తీసేసిన సందర్భంలో వీళ్ళు పొయ్యి తెచ్చుకుంటారు. తెచ్చుకొని వీళ్ళు సెపరేట్ గోడౌన్స్‌లో అమ్ముకుంటారనమాట. ఇది గోడౌన్స్. ఇది మినీ డిష్ వాషరు, ప్యాంటు, చొక్కాలు ప్రతి ఒక్కటుంటాయి. షూసు, చెప్పల్సు ఇట్లా పర్చుంటారనమాట. చాలా పెద్ద గోడౌన్ ఇది. తిరిగి తిరిగి తీసుకోవాలి మనం. ఇవి ర్యాక్స్ అంట. ఆర్టిఫిషియల్ ర్యాక్స్ మనకి తగిలించుకునేదానికి. ఇది చూసారా ఆర్టిఫిషియల్ ఒక ఇల్లు అనమాట. మనం హౌస్ బయట గానీ ఏదైనా కొంచెం టెంట్‌లాగా ఏసుకునేటట్టు అది గూడా అమ్ముతున్నారు. ఇదండి గోడౌన్ డోరు చూసారు గదా! నచ్చితే లైక్ చేయండి.